అంటే మీ అందరికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటది కదా, కాచిగూడ టు రేపల్లె, రేపల్లె టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు మనుగురు, మనుగురు నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి రేపల్లె. ఈ ట్రైన్ కి ఒక దారుణమైన చరిత్ర ఉంది. సో ఈ ట్రైన్ కి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, రైల్వే హిస్టరీలోనే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట ఇదైతే మటుకు. ఓరే నాయన, ఏందిరా ఇంతమంది ఉన్నారు ఈ ట్రైన్ కి ఇక్కడ. వీడెవడరు నాయన రెండు పట్టాల మధ్యలో బండి అయితే తిప్పుతా ఉన్నాడా. హోల్ ప్లాట్ఫామ్ మొత్తం చూడండి, నేను ఒక్కనే నిలబడున్నా, ఎవ్వరు లేరు. సో అందుకే ఈ ట్రైన్ కి ఎక్కడ లేని స్పెషాలిటీ అయితే ఉంది అని నేను అన్నాను అనమాట. రేపల్లె బాపట్ల జిల్లా కిందకు వచ్చే ఈ రేపల్లె అనే ఒక చిన్న టౌన్ మనకి కోస్టల్ రీజియన్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఒక పక్క చూసుకుంటే కృష్ణా నది, ఇంకో పక్క చూసుకుంటే సముద్రం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ సిటీ అనమాట ఈ రేపల్లె వచ్చేసి. రైట్ నౌ నేను వచ్చేసి రేపల్లె రైల్వే స్టేషన్ లో ఉన్నా. సో నా వెనకాల చూస్తున్నారా చిన్న రైల్వే స్టేషన్ ఉంది, ఇదే బుకింగ్ కౌంటర్ అండ్ వెనకాల పక్క వచ్చి ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా. ఆల్రెడీ రేపల్లె నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీ అందరికి ఈ పాటికి అర్థమైపోయి ఉంటది కదా, మనకి రేపల్లె నుంచి టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటే ఓన్లీ ఫ్యూ ట్రైన్స్, ఫ్యూ అనకూడదు, ఓన్లీ 2 ట్రైన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి పొద్దున పూట ఉంటే ఒకటి రాత్రి పూట అయితే ఉంటుంది. పొద్దున పూట వెళ్లే ట్రైన్ ని రేపల్లె టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ అని అయితే పిలుస్తారు. అండ్ నైట్ టైం ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ ని డెల్టా ఎక్స్ప్రెస్ అని అయితే పిలుస్తారు అనమాట. 2004 ముందల వరకు ఈ డెల్టా ఎక్స్ప్రెస్ అయితే ఉండేది కాదు, ఓన్లీ ఒకటే ట్రైన్ ఉండేది సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటే. ఇక్కడ అండ్ చుట్టుపక్కల ప్రజలు అంటే రేపల్లె గాని, మనకి అవనిగడ్డ గాని, పెనుమూడి, దిండి, నిజామపట్నం, ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ నియర్ బై రైల్వే స్టేషన్ వచ్చేసి ఈ రేపల్లె రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి ఎవరైనా సరే సికింద్రాబాద్ వెళ్ళాలనుకుంటే ఏ పర్పస్ కోసమైనా, అది గవర్నమెంట్ వర్క్ అయినా సరే లేదా జాబ్ పర్పస్ కోసమైనా సరే, కోచింగ్ అయినా సరే, ఆ ట్రైన్ మార్నింగ్ ట్రైన్ 2004 ముందల వరకు ఉండేదని చెప్పా కదా, అది అంత కన్వీనియంట్ గా ఉండేదైతే కాదు. ఎందుకంటే మార్నింగ్ 7 o'clock ఎక్కితే వాడు నైట్ కి తీసుకెళ్లేవాడు. నైట్ హైదరాబాద్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రూమ్స్ లో స్టే చేయాలి అండ్ నెక్స్ట్ డే వర్క్స్ చూసుకోవాలి అండ్ రిటర్న్ రావాలన్నా కూడా మళ్ళీ నైట్ టైమ్స్ అయితే ట్రైన్స్ ఉండే కాదు. సో ఈ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి ప్రజల కన్వీనియన్స్ కోసం 2004లో ఈ డెల్టా ఎక్స్ప్రెస్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడైతే దీన్ని ఎక్స్ప్రెస్ అని పిలుస్తున్నాం గానీ అప్పట్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫాస్ట్ ప్యాసింజర్ కింద అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నైట్ 10:50కి రేపల్లె నుంచి స్టార్ట్ అయ్యే ఈ ట్రైన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ 7 to 7:30 మధ్యలో సికింద్రాబాద్ చేరుకుంటుంది. సో గవర్నమెంట్ వర్క్స్ కోసం వెళ్లే వాళ్ళు గానీ, ఇంకా ఏదైనా వేరే వర్క్స్ వెళ్లే వాళ్ళు కానీ మార్నింగ్ దిగేసి హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి వర్క్స్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ నైట్ కి ఈ ట్రైన్ ఎక్కి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కి రేపల్లె అయితే వచ్చేవచ్చు. అంత కన్వీనియంట్ గా ఉంటుంది ఈ ట్రైన్ అయితే. ఈ ట్రైన్ వచ్చేసి రేపల్లె ప్రజలకి ఒక ఎమోషన్ అనే చెప్పాలి. ఈ రోజు నేను దీనిలో అయితే జర్నీ చేయబోతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఈ ట్రైన్ కి ఒక స్పెషాలిటీ ఉంది, అది నేను చెప్తాను మీకు వీడియోలో అయితే. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. దానికంటే ముందు నాకు చిన్న సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్లో 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదేనమాట రేపల్లె రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అయితే. చాలా చిన్న రైల్వే స్టేషన్. మనకి ఇక్కడ చిన్న బుకింగ్ ఆఫీస్ అయితే ఉంది అండ్ ఇక్కడ నుంచి ఏ ట్రైన్స్ ఎక్కడెక్కడికి ట్రావెల్ చేస్తాయని చెప్పి క్లియర్ లిస్ట్ అయితే ఉంది, చూడొచ్చు. రోజు మొత్తం కలిపి 7 ట్రైన్స్ అయితే తిరుగుతాయి అనమాట. అవే ఇటు వస్తాయి, ఇక్కడ నుంచి అటు వెళ్తాయి, అంతేను. సో ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళిపోదాం. అదుగోండి అటు సైడ్ ఉంది కదా, అదే మన ట్రైన్ అయితే డెల్టా ఎక్స్ప్రెస్. సో ఇటు సైడ్ నుంచి అటు పక్కకి వెళ్ళడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా అవైలబుల్ లేదనమాట. ప్లాట్ఫామ్ అయితే పెద్దగానే ఉంది బట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అయితే అవైలబుల్ లేదు. సో ఇక్కడ మనము క్రాస్ అయ్యి వెళ్లాల్సిందేను. పట్టాలైతే ఇదిగోండి, అందరు ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నారు కదా, సేమ్ ఇదే వేలో మనం కూడా వెళ్ళాలి. యాక్చువల్లీ ఇక్కడైతే ఉంది క్రాసింగ్, బట్ ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసింది కాబట్టి పోలేము. కొంచెం ముందరికి వెళ్ళి అక్కడ నుంచి పట్టాలు దాటుకొని పైకి అయితే ఎక్కుదాము. సో మొత్తానికి మనము ఈ ప్లాట్ఫామ్ మీదకైతే వచ్చాము. అండ్ ఇదిగోండి మన ట్రైన్ కాచిగూడ టు రేపల్లె, రేపల్లె టు సికింద్రాబాద్, సికింద్రాబాద్ టు మనుగురు, మనుగురు నుంచి సికింద్రాబాద్, సికింద్రాబాద్ నుంచి రేపల్లె. ఇన్ని రూట్స్ లో ఇది ఒక్క ట్రైనే తిరుగుద్ది అనమాట. రకరకాలుగా వాడేస్తున్నారు ఈ ట్రైన్ డిఫరెంట్ నెంబర్లతో. సో నైట్ టైం మటుకు రేపల్లె నుంచి సికింద్రాబాద్ కి వెళ్తాది కదా. యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళేది రేపల్లె నుంచి వికారాబాద్ కి వయా సికింద్రాబాద్ అనమాట. ఇప్పుడు మటుకు డెల్టా ఎక్స్ప్రెస్ అనే పేరుతో అయితే వెళ్ళుద్ది. బేసిక్ గా ఇది ఒక ఫాస్ట్ ప్యాసింజర్ చెప్పాలంటే. బట్ ఇప్పుడు ప్యాసింజర్ సిస్టమ్స్ అయితే ఇండియన్ రైల్వేస్ తో తీసేశారు కదా, ఓన్లీ మనకి ఎక్స్ప్రెస్ నుంచి అయితే తీసుకొచ్చారు కాబట్టి దీన్ని మనం వచ్చేసి ఎక్స్ప్రెస్ కింద అయితే పిలుస్తున్నాము. ఇది మనకి ఐసెఫ్ కోచెస్ అయితే రన్ అవుతుంది. అండ్ తెనాలి రైల్వే స్టేషన్ ఇంకో పక్క నుంచి అయితే వచ్చాను నేను. సో అటు సైడ్ చూసి చాలా చిన్నగా ఉందనుకున్నా, బట్ ఇటు సైడ్ కనుక వస్తే ప్లాట్ఫామ్ నెంబర్ 1 వైపు చాలా పెద్దగానే ఉందన్నమాట ఎంట్రన్స్ అంతా. ఇంకా హైలైట్ ఏందో తెలుసా, ఈ ట్రైన్ లో జనరల్ తో పాటు మనకి స్లీపర్ కోచెస్ ఉంటాయి. స్లీపర్ కోచెస్ తో పాటు థర్డ్ ఏసీ ఉంది, థర్డ్ ఏసీ తో పాటు సెకండ్ ఏసీ కూడా ఉందన్నమాట. సో థర్డ్ ఏసీ వరకు ఓకే, కన్వీనియన్సింగ్ గా ఉంది. బట్ సెకండ్ ఏసీ అంటే కొంచెం ఆశ్చర్యమే. సో వీలైనంత వరకు అన్ని రకాల క్లాసెస్ అయితే అవైలబుల్ తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయము. ఇదిగోండి డెల్టా ఎక్స్ప్రెస్ అని అయితే రాశారు. సో మొత్తము మన ట్రైన్ గనక చూసుకున్నట్టయితే 11 స్లీపర్ కోచ్లు అయితే ఉన్నాయన్నమాట. అండ్ జనరల్ వచ్చేసి అటు పక్క ఒక 4, ఇటు పక్క ఒక 3 అయితే ఉన్నాయి. అండ్ మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ అయితే ఇదేను. థర్డ్ ఏసీలో అయితే ట్రావెల్ చేస్తున్నాము B1 అండ్ ఆ పక్కన వచ్చేసి సెకండ్ ఏసీ కోచ్ అయితే ఉంది. చలో కోచ్ లోపలికి అయితే వెళ్దాం పదండి.
లోపల పక్క ఎట్లుంది అనేది చూపిస్తాను. సో నార్మల్ అన్ని ట్రైన్లకు ఉన్న విధంగానే సేమ్ ఐసెఫ్ కోచెస్ అనమాట, పెద్ద తేడా అయితే ఏం లేదు. సో దుప్పట్లు గానీ, సో బెడ్షీట్స్ గానీ, దుప్పట్లు గానీ, దిండ్లు గానీ అన్ని పెట్టేశారు ముందుగానే. అండ్ ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఖాళీగానే ఉంది. ప్యాసింజర్స్ అయితే ఎక్కువ మంది ఏమి ఎక్కలేదు. ఇంకా ముందర ఎక్కొచ్చు తెనాలి గానీ, గుంటూరు గానీ అక్కడ. సో సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇంకా ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టేద్దాం. ఎగ్జాక్ట్లీ 10:40కి బండి రేపల్లె నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంక ఈ సెక్షన్ అంతా ఓన్లీ రేపల్లె ట్రైన్స్ తిరుగుతాయి కాబట్టి పెద్ద ట్రాఫిక్ అయితే ఏమీ ఉండదు అసలు. కాబట్టి మనకి బండి అంతా తెనాలి వరకు అయితే ఆన్ టైం నడుస్తుంది, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. అండ్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ కనుక చూసుకున్నట్టయితే 340 కిలోమీటర్లు. ఈ ట్రైన్ వచ్చేసి వికారాబాద్ వరకు అయితే వెళ్ళుద్ది. వికారాబాద్ కి వచ్చేసి 413 కిలోమీటర్లు ఉంటుంది. నేను వచ్చేసి ఈ ట్రైన్ లో సికింద్రాబాద్ వరకు అయితే ట్రావెల్ చేస్తున్నా. 340 కిలోమీటర్లు అని చెప్పా కదా, ఆ డిస్టెన్స్ అయితే కవర్ చేస్తున్నాను. చూద్దాం ట్రైన్ ఎంత మాత్రం ఆన్ టైం తీసుకెళ్తుంది అనేది. ఈ ట్రైన్ ఫాస్ట్ ప్యాసింజర్ లేదా ఎక్స్ప్రెస్ అయినా సరే టైమింగ్ పరంగా మంచి పంచువల్ గా ఉంటదని అయితే విన్నాను. అండ్ ఈ ట్రైన్ ట్రావెల్ చేసేది ఇక్కడ నుంచి తెనాలి అయితే వెళ్తుంది. తెనాలి నుంచి గుంటూరు, గుంటూరు నుంచి నల్గొండ రూట్ మీదుగా హైదరాబాద్ కి అయితే వెళ్ళుద్ది. ఈ ట్రైన్ లో నాకు నచ్చే ఒక హైలైట్ థింగ్ చెప్తాను, నెక్స్ట్ లెవెల్ థింగ్ అసలు. అది గుంటూరుకి వెళ్ళాక చెప్తాను, నేను ఇక్కడ చెప్పను. ఈ ట్రైన్ నెంబర్ అయితే మీకు చెప్పలేదు కదా, దీని నెంబర్ వచ్చేసి 17626 అనమాట. యాక్చువల్ గా ఏమైందంటే నేను థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నా అని చెప్పాను కదా, అది నాకు అప్పర్ బెత్ అయితే వచ్చింది. అయితే చాలా వరకు ఖాళీలు ఉన్నాయి కదా, టీసీని అడిగాను అనమాట నేను, సార్ లోయర్ బెత్ కి ఏమైనా చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉందా అని. ఏం చెప్పారంటే తెనాలి నుంచి బండి మొత్తం ఫుల్ అయిపోయిందంట, థర్డ్ ఏసీ కోచ్ మొత్తం ఫుల్, ఖాళీ లేవని చెప్పారు. నీకు కావాలి అంటే సెకండ్ ఏసీకి అప్గ్రేడ్ చేస్తా అని అయితే చెప్పాడు. సరే ఆప్షన్ ఉంటే చూడండి సెకండ్ ఏసీకి అప్గ్రేడ్ చేయడానికి అని అయితే చెప్పాను. సెకండ్ ఏసీలో 18 ఖాళీలు అయితే ఉన్నాయి, నేను ఇప్పుడే చెక్ చేశాను ఆన్లైన్ లో. సో దాంట్లో మనకి లోయర్ బెత్ ఏదో ఒకటి ఇస్తే, లోయర్ బెత్ వస్తే నాకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీడియోలు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. విండో ఉంటుంది కదా, విండో నుంచి అబ్జర్వ్ చేయొచ్చు ఏ స్టేషన్ వస్తుంది ఏంది అని చెప్పి బయటకు వచ్చి వీడియోలు అయితే తీయొచ్చు అనమాట. అదే అప్పర్ బెత్ లో పడుకుంటే ఏదెట్టు పోతుందో అసలు తెలియని కూడా తెలియదు, అది మెయిన్ నాకు బాధ అయితే. సో చూద్దాం అప్గ్రేడ్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు కూడా చెప్తా ఎలాగ అప్గ్రేడ్ అవ్వాలి ఏంది అని అనేది. సో మీరు కావాలంటే ట్రైన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు కూడా అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు. అండ్ ఎంత ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా అనేది కూడా నేను అప్డేట్ ఇస్తాను. ఆన్లైన్ ప్రైస్ కి ఇక్కడ ప్రైస్ కి ఏమైనా తేడా ఉందా లేదా అనేది కూడా చెప్తాను. సో ఒక్కసారి పనిలో పని మీకు స్లీపర్ కోచ్ అయితే చూపించేస్తాను. నేను వచ్చే లోపల ఈ షట్టర్ అయితే మూసేరుగా, అటు సైడ్ ఇరుక్కుపోతా షట్టర్ మూసేస్తే. సో ఇది స్లీపర్ కోచ్ అయితే, ఇది కూడా సేమ్ ఆక్యుపెన్సీ, సగం బయట ఖాళీ ఉంది, సగం నిండుంది అనమాట. ఇక ముందరికి వెళ్ళాక తెనాలి దగ్గరికి ఈ ట్రైన్ మొత్తం నిండిపోద్ది చాలా వరకు అయితే. మంచి డిమాండ్ ఉండే ట్రైనే, కాకపోతే సీట్లు దొరుకుతాయి. ఎందుకంటే గుంటూరు వెళ్ళాక చెప్తా ఎందుకు అనేది. సో ట్రైన్ రేపల్లె దాటిన తర్వాత సెకండ్ స్టాప్ కి అయితే వచ్చింది, అదే బట్టిప్రోలు. రేపల్లె నుంచి 11 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇది. దీని ముందు స్టాప్ వచ్చేసి పల్లికోన అనమాట, దాన్ని అయితే నేను చూపిలేదు మీకు. ఈ బట్టిప్రోల్ యొక్క స్టేషన్ కోడ్ వచ్చేసి BQU. అండ్ హైలైట్ ఏం తెలుసా, ఈ స్టేషన్ లో మనకి ఓన్లీ ఒక్క ప్లాట్ఫామ్ మాత్రమే ఉంటుంది, వన్ సైడెడ్ ప్లాట్ఫామ్. ఇదంతా సింగిల్ లైన్ రైల్వే ట్రాక్ అనమాట, అందుకే ఒక ప్లాట్ఫామ్ సరిపోద్ది. ఇక్కడైతే ఈడ మటుకు ప్లాట్ఫామ్స్ అయితే భలే కన్స్ట్రక్ట్ చేశారు అబ్బా, పెద్దగా మంచిగా కనిపిస్తున్నాయి ప్లాట్ఫామ్స్. చింటి బ్రో చూడండి చల్లటి క్లైమేట్ చిల్ అవుతున్నాడు ఈడ. సో క్లైమేట్ అయితే మటుకు మంచి కూల్ ఉంది ఇక్కడ. ఇందటి వరకు కుక్కబోసింది కానీ ఇప్పుడైతే కూల్ అయిపోయింది. సో బాయ్ బాయ్ బట్టిప్రోలు. ఈ ట్రైన్ కి ఒక దారుణమైన చరిత్ర ఉంది. నేను దీన్ని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ట్రైన్ లో ప్రయాణించాలంటే భయం వేస్తుంది చెప్పాలంటే. 2005 అక్టోబర్లో వర్షాలు పడి మంచిగా వరదలు అయితే వచ్చాయి. ఆ వరదలు వచ్చిన టైంలో యాజ్ ఇట్ ఈజ్ ఈ ట్రైన్ వచ్చేసి రేపల్లె నుంచి సికింద్రాబాద్ మధ్యలో ట్రావెల్ చేస్తున్నప్పుడు వలిగొండ అనే ప్లేస్, ఇది ఎక్కడ ఉంటుంది అంటే భువనగిరి ముందలైతే ఉంటుంది. ఆ ప్లేస్ దగ్గరలో ఏంటంటే ఒక చెరువు ఉంటుంది అనమాట. ఆ చెరువు మీద ఒక బ్రిడ్జ్ అయితే వేసారు. అప్పుడు వర్షాలు ఎక్కువ పడి వరదలు రావడం వల్ల ఆ బ్రిడ్జ్ అయితే కొట్టుకుపోయి రైల్వే ట్రాక్ అనేది గాల్లోకి అయితే వచ్చింది. అదే టైంలో ఈ ట్రైన్ అక్కడగా ట్రావెల్ చేస్తూ ఆ గాల్లో ఉన్న ట్రాక్ మీదకి వెళ్ళిపోవడం వల్ల ఆ వెయిట్ బేర్ చేయలేక ఆ చెరువులో దాదాపు ఈ ట్రైన్ యొక్క 7 కోచ్లు అయితే పడిపోయాయి ఇంజన్ తో సహా. అండ్ మరో 4 కోచ్లు వచ్చేసి పక్కనే ఉన్న పొలాల్లో పడిపోయాయి. సో ఆ టైంలో దాదాపు ట్రైన్ 60 km/h స్పీడ్ లో ఉంది అంట. సో ఆ స్పీడ్ లో ఒక్కసారిగా కార్ ఇట్టా జంప్ అయింది చూడండి గాల్లోకి. ఆ విధంగా ట్రైన్ అయితే జంప్ అవ్వడానికి ట్రై చేసింది కానీ అది వర్కౌట్ అవ్వాలి అప్పుడు. సో ఈ ట్రైన్ కి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్, రైల్వే హిస్టరీలోనే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట ఇదైతే మటుకు. ఎప్పుడో 19 సంవత్సరాల ముందలైతే జరిగింది. సో ట్రైన్ వేమూరు స్టేషన్ కి అయితే వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చేసి VMU. రేపల్లె నుంచి బయలుదేరి దాదాపు 20 కిలోమీటర్లు అయితే వచ్చాము మనము. అండ్ ఇదిగోండి ఇక్కడ పక్కనే మెమూ ట్రైన్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి తెనాలి నుంచి రేపల్లె వెళ్లే మెమూ ట్రైన్. ఇది లాస్ట్ ట్రైన్ ఇంకా రేపల్లెకి వెళ్ళేదైతే. రేపు మార్నింగ్ మళ్ళీ ఈ ట్రైన్ రిటర్న్ బయలుదేరుద్ది. మనకి రేపల్లి తెనాలి మధ్యలో డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 34 కిలోమీటర్లు ఉంటుంది. అప్రాక్స్ గా 40 minutes to
1 అవర్ జర్నీ టైం అయితే పడుతుంది అనమాట. సో ట్రైన్ అయితే హారన్ వేసేసాడు, పదండి ట్రైన్ లోపలికి ఎక్కేద్దాం. సో ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ అయ్యేసరికి ట్రైన్ అయితే ఆపినట్టున్నారు, మరి ఈ పాటి కదలాలి, ఏందో మూవ్ అయితే అవ్వలేదు. సో ఇదంతా సింగిల్ లైన్ ట్రాక్ అయ్యేసరికి ట్రైన్ అయితే ఆపినట్టున్నారు, మరి ఈ పాటి కదలాలి, ఏందో మూవ్ అయితే అవ్వలేదు. సో ఈ స్టేషన్ చూడండి, 2 పక్కల ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. ఇటు పక్క ప్లాట్ఫామ్ ఉంది అండ్ ఇటు పక్క కూడా ప్లాట్ఫామ్ అయితే ఉంది. కొన్ని దగ్గరలు ఉంటాయి, ఇట్లా అన్ని దగ్గరలు అయితే ఉండవు. అండ్ ఈ బట్టిప్రోలు, వేమూరు చిన్న చిన్న స్టేషన్స్ కదా, ఎవరు ఎక్కుతారులే అని అనుకున్నా, పర్లేదు మంచిగానే ఎక్కారు జనాలు అయితే వీటిల్లో కూడా. సో ట్రైన్ తెనాలి టౌన్ లో కూడా ఎంటర్ అయిపోయింది. తెనాలి నుంచి మన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటా ఎంతమంది చూస్తున్నారు వీడియో అని అనేది. ఇంకొక 2 కిలోమీటర్స్ మాత్రమే ఉందన్నమాట తెనాలికి అయితే. అండ్ ఇదిగోండి అక్కడ ఒక ట్రైన్ అయితే వెళ్తుంది, అది వచ్చేసి మెయిన్ లైన్ చెన్నై టు హౌరా లైన్ అనమాట. ఇటు సైడ్ వచ్చేసి మనకి ఒంగోలు అయితే ఉంటుంది, అటు సైడ్ వచ్చేసి విజయవాడ ఉంటుంది. మనం ఈ మెయిన్ లైన్ లోకి అయితే అసలు ఎంటర్ అవ్వము, మనం టువర్డ్స్ గుంటూరు లైన్ లోకి వెళ్ళిపోతాము. తెనాలి జంక్షన్ నుంచి, తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి మనకి ఒక పక్క వచ్చేసి గుంటూరు, ఇంకో పక్క విజయవాడ, ఇంకో పక్క ఈ ట్రైన్ వెళ్తుంది కదా ఈ రూట్ ఒంగోలు. అండ్ ఇప్పుడు మనం వచ్చిన రేపల్లి అయితే ఉంటుంది. సో మనం రేపల్లి నుంచి డైరెక్ట్ గుంటూరు అయితే వెళ్ళిపోతున్నాము, మెయిన్ లైన్ లో అస్సలు ట్రావెల్ చేయం. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చేసి TEL అనమాట. బండి ఇక్కడికి 5 నిమిషాలు లేట్ గా అయితే వచ్చింది. ఓరే నాయన, ఏందిరా ఇంతమంది ఉన్నారు ఈ ట్రైన్ కి ఇక్కడ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూస్తున్నారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ ట్రైన్ కోసం అయితే. అందుకనే TC మనకి చెప్పింది తెనాలి దాటితే గానీ నేనేం చెప్పలేను, తెనాలి దాటాక సెకండ్ AC కోచ్ లో ఖాళీని బట్టి నీకైతే బెర్త్ సీట్ ఇస్తాను అని అయితే చెప్పాడు. మనకి ఇక్కడ కూడా ఒక బెర్త్ ఉందిలేండి, బెర్త్ అయితే కన్ఫర్మ్, కాకపోతే సెకండ్ ACకి అప్గ్రేడ్ చేస్తారు, దాంతో పాటు ఒక లోయర్ బెర్త్ అయితే ఇస్తారు ఛాన్స్ ఉంటే. సో ఇక్కడైతే మటుకు చాలా హెవీగా జనాలు అయితే ఎక్కుతున్నారు. ఈ ట్రైన్ అయితే AC కోచ్లు అయితే ఎవరు దాకట్లేదు, కానీ ఆల్మోస్ట్ మొత్తం అంతా 95% ఆఫ్ ద క్రౌడ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు అంతా వచ్చేసి స్లీపర్ కోచ్లు ఎక్కేస్తున్నారు అనమాట. ఇదిగోండి కొంతమంది ఏసీలు అయితే ఎక్కుతున్నారు. ఈ ట్రైన్ కి రేపల్లె నుంచి తెనాలి వచ్చే మధ్యలో ఎంత మంది ప్యాసింజర్స్ అయితే ఎక్కారో అంతకన్నా డబుల్ ప్యాసింజర్స్ ఒక్క తెనాలి నుంచి ఎక్కారు మనకు వచ్చేసి. ఇదిగోండి మన ట్రైన్ మెయిన్ లైన్ కి అసలు టచ్ అవ్వకుండా టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. చూపిస్తాను ఆగండి, మనకి విజయవాడ వెళ్ళే లైన్ ఎటు వెళ్ళొద్ది, గుంటూరు వెళ్ళే లైన్ ఎటు వెళ్ళొద్ది అనేది క్లియర్ గా చూపిస్తాను. వీడెవడరు ఆయన 2 పట్టాల మధ్యలో బండి అయితే తిప్పుతా ఉన్నాడా, అది కూడా ఈ టైంలో. ఇదిగోండి ఇక్కడ నుంచి క్లియర్ గా చూడొచ్చు, అటు స్ట్రైట్ వెళ్ళిపోయి అటు సైడ్ లైన్ ఉందా, అది వచ్చేసి విజయవాడకి అయితే వెళ్ళిపోద్ది మెయిన్ లైన్. అక్కడ ఒక ట్రైన్ కూడా ఆగుంది చూడొచ్చు. అండ్ మనం వచ్చేసి టువర్డ్స్ లెఫ్ట్ వైపు అయితే వెళ్ళిపోతున్నాము గుంటూరు వైపు. సో అందుకే నేను చెప్పింది, ఎక్కడ మనకి మెయిన్ లైన్ లో అయితే మన ట్రైన్ ట్రావెల్ చేయదు, జస్ట్ కట్ అయ్యిద్ది అంతే మెయిన్ లైన్ అటు నుంచి ఇటు తెనాలి దగ్గర. మెయిన్ లైన్ లో అయితే ఎక్కడ ట్రావెల్ చేయదు, చెన్నై టు హౌరా లైన్ లో. ఇప్పుడు అక్కడ ఒక ట్రైన్ అయితే ఆపున్నారు కదా, దాన్ని మన ట్రైన్ ఇటు వచ్చేసింది కాబట్టి ఆ లైన్ అయితే క్లియర్ అయిపోద్ది, అటు సైడ్కి పంపించేస్తారు. ఇంకా ఆ లైన్ అయితే క్లియర్ అయిపోద్ది కాబట్టి దానికి సిగ్నల్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో టీసీని అయితే అడిగాము సెకండ్ ఏసీకి అప్గ్రేడేషన్కి, అదిగోండి వస్తున్నాడు. చూద్దాం ఏమైనా గుడ్ న్యూస్ ఉంటుందో ఉండదో, లేదంటే ఇక్కడే ఆ పైన అప్పర్ బెత్తులోకి పడుకోవాల్సిందే ఇంకా. సో సెకండ్ ఏసీకి అప్గ్రేడేషన్ అయితే దొరికింది, సెకండ్ ఏసీ కోచ్లోకి అయితే వెళ్తున్నాను. సో సెకండ్ ఏసీలోకి అయితే మనం అప్గ్రేడ్ అయిపోయాం చూడొచ్చు. సెకండ్ ఏసీలో మనకి ఏంటంటే ఇక్కడ 3 ఉంటారు కదా మామూలుగా, బట్ ఇక్కడ 2 ఉంటారు సెకండ్ ఏసీలో. 2 అంతేనమాట. కొంచెం బెర్త్లన్నీ వెడల్పుగా బాగుంటాయి మంచిగా, దాంతోపాటు కటన్స్ ఇస్తారు కొంచెం ప్రైవసీ కోసము. అటు సైడ్ కటన్స్ ఉంటాయి, ఇటు సైడ్ కటన్స్ ఉంటాయి. సో ఎంత ఎక్స్ట్రా పడుతుంది ఏంది అనేది గుంటూరు తర్వాత రాస్తామని అన్నారు. అండ్ ఇదిగోండి ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఉంది కదా, ఇది వచ్చేసి లింగంపల్లి నుంచి తిరుపతి వెళ్ళే నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇప్పటి వరకు ఇక్కడైతే ఆపాడు తెనాలి అవుట్స్కట్స్ లో మన ట్రైన్ కోసం. మనైతే వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని లోపలికి అయితే తీసుకెళ్లిపోతున్నాడు తెనాలిలోకి. సో వెజెండ్ల రైల్వే స్టేషన్ కి వచ్చాము. స్టేషన్ కోడ్ వచ్చేసి VJA. ఇది మనకి తెనాలి గుంటూరు సెక్షన్ లో అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా గుంటూరు జంక్షన్ వచ్చేసి కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఈ హోల్ ప్లాట్ఫామ్ మొత్తం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా 5 వీళ్ళు 5 ఉన్నారు. ఈ 5లో ఎంతమంది ఎక్కుతారో చూడాలి, అది హైలైట్ అసలు. అండ్ ఈ తెనాలి గుంటూరు సెక్షన్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 25 కిలోమీటర్స్ ఉంటుంది అంతేను. ఇక్కడ మన ట్రైన్కి వచ్చేసి ఓన్లీ 1 మినిట్ స్టాప్ ఉంటుంది అంతే. ఏదైనా సెకండ్ ఏసీలో ఆ ప్రశాంతత వేరబ్బా. థర్డ్ ఏసీలో కొంచెం జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి గోల్ ఉంటుంది. సెకండ్ ఏసీలో ఆ పంచాయతీలు ఏమి ఉండవు, ఎవడి లెక్కలో వాడు ఉన్నాడు. అండ్ జనాలు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా వ్లాగ్ చేసుకోగలుగుతున్నాను నేను కూడా. ఈ డోర్ల కాడ నిలబడి ఎక్కడైనా సరే హోల్ ప్లాట్ఫామ్ మొత్తం చూడండి, నేను ఒక్కనే నిలబడి ఉన్నా, ఎవ్వరు లేరు.
అండ్ మనకి సెకండ్ ఏసీకి థర్డ్ ఏసీకి ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే ఫేర్ డిఫరెన్స్ కనుక చూసుకున్నట్టయితే 255 రూపాయలు ఎక్కువ ఉందన్నమాట థర్డ్ ఏసీ కన్నా సెకండ్ ఏసీ. రేపల్లె నుంచి సికింద్రాబాద్ మధ్యలో థర్డ్ ఏసీ వచ్చేసి 610 రూపాయలు ఉంటే టికెట్ కాస్ట్, సెకండ్ ఏసీ వచ్చేసి 865 రూపాయలు ఉంది. అంటే 255 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంది. ఇప్పుడు టీసీకి మనం డైరెక్ట్ గా వచ్చి అప్గ్రేడ్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ 255 రూపాయలే ఉంటుందా లేదా ఎక్స్ట్రా ఏమన్నా పే చేయాలా, చార్జెస్ ఏమన్నా పడతాయా, ఎంత తీసుకున్నారు అనేది అయితే నేను చెప్తాను. నా దగ్గర అమౌంట్ వచ్చేసి గుంటూరు దాటిన తర్వాత తీసుకుంటా అన్నాడు, గుంటూరు దాటిన తర్వాత రాయిస్తా అన్నాడు. అప్పుడు వరకు అయితే ఈ బెత్ అయితే ఇచ్చాడు అనమాట. అండ్ ఫైనల్లీ మన ట్రైన్ వచ్చేసి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చింది. బండి అయితే 5 నిమిషాలు లేట్ గా వచ్చింది అనమాట. రేపల్లె నుంచి గుంటూరు వరకు మనం ఇక్కడికి 59 కిలోమీటర్లు వచ్చాము. అండ్ ఇక్కడ మనకి చాలా మంది అయితే ఎక్కుతారు. ఇక్కడ ఎవరైతే ఎక్కుతారో వీళ్ళే ఇంకా లాస్ట్ మన ట్రైన్ లో, ఇంకా తర్వాత ఎక్కే వాళ్ళు ఎవరు ఉండరు. అదేంది అని అనుకుంటున్నారా? ఒక్క నిమిషం చెప్తా నేను ఎందుకు అలాగో. సో ఇదిగోండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ అయితే బాగుంటది. గుంటూరు రైల్వే స్టేషన్ అయితే నీట్ గా క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. ఇక్కడికి మనం దాదాపు 59 కిలోమీటర్లు అయితే వచ్చాం కదా. దీని తర్వాత స్టాప్ గనక చూసుకున్నట్టయితే గుంటూరు తర్వాత స్టాప్ ఈ ట్రైన్ కి వచ్చేసి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న గట్కేసర్. ఇక్కడ నుంచి బయలుదేరితే ట్రైన్ డైరెక్ట్ గా గట్కేసర్ లోనే నెక్స్ట్ స్టాప్ అయితే ఆగేది. మధ్యలో ఇంపార్టెంట్ స్టాప్స్ అయినా సత్తెనపల్లి గాని, పిడుగురాళ్ళ గాని, నడికుడి గాని, మిర్యాలగూడ, నల్గొండ ఎక్కడ ట్రైన్ అయితే ఆగదు. డైరెక్ట్ గా హైదరాబాద్ ఎంట్రన్స్ అదే గట్కేసర్ నుంచి అయితే ఆగుతుంది. సో అందుకే ఈ ట్రైన్ కి ఎక్కడ లేని స్పెషాలిటీ అయితే ఉంది అని నేను అన్నాను అనమాట. ఈ విధంగా నేనైతే ఫస్ట్ టైం ఏదో పెద్ద పెద్ద ట్రైన్స్ డొరంటోలు, రాజధానికి ఈ విధంగా స్టాప్స్ అయితే ఉంటాయి. సో కరెక్ట్ చెప్పాలంటే రేపల్లి, తెనాలి, గుంటూరు ఈ ప్రజల్ని డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకెళ్ళడానికి అండ్ దాని తర్వాత వికారాబాద్ తీసుకెళ్ళడానికి ఈ ట్రైన్ అయితే పర్ఫెక్ట్. ఈ ట్రైన్ లాంచ్ చేసిన పర్పస్ అది కాబట్టి ఇంకా మధ్యలో ఎక్కడ అనవసరమైన దగ్గరలో స్టాప్స్ అయితే పెట్టలేదు, డైరెక్ట్ గా బట్టుకెళ్ళిపోతారు. సో గుంటూరులో మన ట్రైన్ కి వచ్చేసి 5 మినిట్ స్టాప్ అయితే ఉంటుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి GNT. ఆబ్వియస్లీ ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి ఒక సైడ్ వచ్చేసి విజయవాడ లైన్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేసి మనం వచ్చిన తెనాలి లైన్ ఉంటుంది. అండ్ ఇటువైపు వచ్చేసి టువర్డ్స్ నడికుడి, నల్గొండ లైన్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉంది కదా, ఇది సింహాద్రి ఎక్స్ప్రెస్. పల్నాడు ఎక్స్ప్రెస్ కింద ఈ ట్రైన్ ఇందాకే గుంటూరుకి అయితే వచ్చుంటది వికారాబాద్ నుంచి. అండ్ రేపు మార్నింగ్ సింహాద్రి ఎక్స్ప్రెస్ కింద పేరు మార్చుకొని విశాఖపట్నంకి అయితే వెళ్తాది ఇదే ట్రైన్. సో అది గైస్, మధ్యలో స్టాప్స్ అయితే ఏం లేవు కాబట్టి నేను డైరెక్ట్ గా రేపు మార్నింగ్ గట్కేసర్ లో వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ టీసీ గారు టికెట్ ఎంత ప్రైస్ వేసారు అని అనేది కూడా నేను మీకు చెప్తాను రేపు మార్నింగ్. అయితే పోయి పడుకుందాం, రేపు మార్నింగ్ కలుసుకుందాం. ఈ రోజు మన జర్నీలో డే 2, టైం వచ్చేసి మార్నింగ్ 6 o'clock అయితే అవుతుంది. మనము గట్కేసర్ దగ్గరలో అయితే ఉన్నాము. ఒక 5 minutes లో గట్కేసర్కి అయితే ఎంటర్ అయిపోతాము. గుంటూరు దాటిన తర్వాత మన స్టాప్ వచ్చేసి నెక్స్ట్ ఇదేనమాట గట్కేసర్. ఈ మధ్యలో నేను రాత్రి ట్రైన్ కొన్ని దగ్గరలో అయితే ఆగింది కానీ అన్ని టెక్నికల్ స్టాప్స్ ఏను. ఇక్కడ క్రాసింగ్ ఉంటే కానీ లేదా ఏమైనా సిగ్నల్ రాకపోతే కానీ అట్లా ఆగింది కానీ అఫీషియల్ స్టాప్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇదిగోండి, నేనైతే టీసీ దగ్గర రాయించుకున్నా కదా సీటు, 285 + 15 రూపీస్ ఛార్జెస్, మొత్తం 300 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇక్కడికి వచ్చి రాయించుకున్నందుకు ఏమన్నా అని చెప్పి మొత్తం నీట్గా అయితే ఇచ్చారు. వెల్కమ్ టు గట్కేసర్. గుంటూరు దాటిన తర్వాత ఫస్ట్ స్టాప్ ఇది. హైదరాబాద్ దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకా హైదరాబాద్కి అయితే ఎంటర్ అయిపోతున్నాం మనము. 260 కిలోమీటర్ల తర్వాత అఫీషియల్ స్టాప్ అనమాట ట్రైన్ కి ఇది వచ్చేసి. సో గట్కేసర్ కి మన ట్రైన్ వచ్చేసి 18 నిమిషాలు డిలేగా వచ్చింది. 6 గంటలకు రావాల్సిన ట్రైన్ 6 గంటల 18 నిమిషాలకి అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మంది అయితే దిగేస్తున్నారు అనమాట. ఇంక ఇక్కడ నుంచి ఒకరొకరు దిగడం అయితే స్టార్ట్ చేస్తారు. సో చర్లపల్లి స్టేషన్ కి అయితే వచ్చేసాం. స్టేషన్ కోడ్ వచ్చేసి CHZ. ఈ స్టేషన్ ఓపెన్ అయిపోయిందంటే సూపర్ అంటే సూపర్ ఉంటది. మొత్తం ట్రైన్స్ అండ్ ప్యాసింజర్స్ తో కలకల్లాడిపోద్ది అనమాట. సో ఇక్కడికి మనం రేపల్లె నుంచి 328 కిలోమీటర్లు వచ్చాం. ఈ 328 కిలోమీటర్లు రావడానికి దాదాపు మన ట్రైన్ 8 hours టైం అయితే తీసుకుంది. పర్లా మంచిగా లాగాడనే చెప్పాలి. ఎట్లా అంటే ఇది ఓవర్ నైట్ జర్నీ కాబట్టి నిద్రపోయి లేసేసరికి మనకి హైదరాబాద్ అయితే వచ్చేస్తుంది. సో అంత ప్రయాణం చేసినట్టు కూడా అనిపిది అనమాట. అండ్ ఇదిగోండి చల్లపల్లి టెర్మినల్ ని చూడొచ్చు క్లియర్ గా, బాగుంది చూడడానికి అయితే. ఇంకొక 4 months పట్టుద్దంట ఓపెన్ అవ్వడానికి. మ్యాక్స్ ఫిబ్రవరి ఆర్ మార్చ్ లో అయితే ఓపెన్ చేసేయచ్చు ఈ చల్లపల్లి టెర్మినల్ ని. సన్ రైజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అవుతుందో, భలే ఉంది కదా. గోల్డ్ కలర్ లో లైట్ గా క్లౌడ్స్ అయితే పట్టేస్తున్నాయి, దానివల్ల క్లియర్ గా కనిపించలేదు కానీ భలే ఉంది రియలైజ్ తో చూస్తే మటుకు. 1 minute. 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 1
అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు సికింద్రాబాద్. బండి సికింద్రాబాద్ లోని ప్లాట్ఫామ్ నెంబర్ 7 మీదకి అయితే వచ్చింది. ఈ ట్రైన్ జర్నీ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది అనమాట. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రైన్ ఇక్కడతో మనకైతే ఖాళీ అయిపోద్ది. ఇంక ఇక్కడ 15 నిమిషాలు ఆగిన తర్వాత ట్రైన్ ఇక్కడ నుంచి వికారాబాద్ వైపు అయితే మూవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 11 o'clock కి ట్రైన్ వికారాబాద్కి వెళ్తుంది అనమాట.